గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బడ్జెట్లో 6 గ్యారెంటీలకు నిధులు ఇవ్వాలని, గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. 6 గ్యారెంటీలపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించారు. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా, 6 గ్యారెంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండు పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీదున్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టుండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో